ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాముడు ఎలా ప్రవర్తించాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకోగలిగితే చాలు. సీతమ్మ తల్లి ఎలా ప్రవర్తించింది అన్నది చూడగలిగితే చాలు. మనకి సమస్తమైనటువంటి అభ్యున్నతిని శ్రీరామాయణం కల్పించగలదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. అంత ధర్మమయం. ఆశ్రమం ధర్మం, వర్ణం ధర్మం, ఆరాధన ధర్మం, ఆశ్రమ ప్రవేశం ధర్మం, అన్ని ధర్మము చేత కట్టుబడి ఉంటాయి. అందుకని మహారాజైనటువంటి దశరథ మహారాజు గారు కూడా ఇంత ఐశ్వర్యం ఉంది, హాయిగా అంతఃపురవాసం చేస్తున్నాడు, సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఇలా గడిచిపోతున్నటువంటి వాడు ఒకానొక నాడు తన మంత్రులను పిలిచి ఒక మాట అన్నాడు, నాకు సంతానం లేదు, నా తరువాత సింహాసనం మీద కూర్చోవడానికి వారసుడు లేడు. తన మంత్రులకు చెప్పి గురువుల్ని ఆహ్వానించాడు. గురువు తీర్చగలడు. అందుకని వశిష్ఠ మహర్షిని పిలిచాడు. ఏం చేయమంటారని అడిగాడు. నీ పాపం పోవడానికి అశ్వమేధం చేయిస్తాను, నువ్వు దీక్షితుడివి కమ్మన్నాడు. అశ్వమేధ యాగం చేశారు. ఇప్పుడు ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు, అధర్వ శిరస్సు అనబడేటటువంటి దానిలో ఉన్న కల్పమును ప్రయోగిస్తూ అందులోని మంత్రములతో నేను ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తాను. మహారాజా, నువ్వు యజమానిగా కూర్చుని హవిస్సునిస్తే సంతసించినటువంటి దేవతలు వాళ్ళు నీ కోరిక తీర్చడానికి అనువైనటువంటి మార్గాన్ని సూచిస్తారు అన్నాడు. పుత్రకామేష్టి పూర్తవుతోంది. దుందుభి వంటి కంఠధ్వనితో నల్లని ఎర్రని బట్టలు కట్టుకున్నవాడై పర్వత శిఖరం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఒక దివ్యమైనటువంటి పురుషుడు ఆ యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి పైకి లేచాడు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది, కలశ. అది పట్టుకుని అన్నాడు, ఓ దశరథ మహారాజా, ఇది ఇదంతు నృపశార్దూలా పాయసం దేవనిర్మితం. ఇందులో పాయసం ఉంది, ఇది దేవతల చేత తయారు చేయబడింది. నువ్వేం చేస్తావో తెలుసా? భార్యాణం అనురూపాణం అస్నీతి ప్రయచ్చవై. వెంటనే కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి పాయసాన్ని పంచిపెట్టాడు. ముగ్గురు పత్నులు పాయసాన్నం స్వీకరించారు. తతశ్చద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యేసోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. ఆయన మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాగర్భంలో పెద్దవాడిగా పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు శుక్ర, శని, కుజుడు, సూర్యుడు మొదలైనటువంటి 5 గ్రహములు ఉచ్ఛలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిర్భవించాడు. సర్వలోక నమస్కృతం. అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి అన్న పేరుతో చిన్న ప్రాకృతమైనటువంటి బాలుడిగా ఆ కౌసల్యాగర్భము నుండి జన్మించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.